చిగుళ్ళు ఉబ్బితే కీళ్ల నొప్పులు తలెత్తటం ఏంటి? చిగుళ్లకు కీళ్లకు ఉన్న సంబంధం ఏంటి? ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ఎక్కడ చిగుళ్ళు ఎక్కడ కీళ్లు? చిగురు ఉబ్బితే కీళ్ల నొప్పి తలెత్తటం ఏంటి? ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. రెండు వేరువేరు అయినా చిగుళ్ళు కీళ్ల మధ్య అవినాభావ సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు. ఒకటి జబ్బు పడితే మరొకటి అదే దారిలో నడుస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకుంటే కీళ్లవాతం వచ్చే స్వభావం ఉన్న జబ్బుగా మారకుండా చూసుకోవచ్చని అనుభవాలు నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండింటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుంటే కీళ్ల నొప్పులను నివారించుకోవచ్చు, తగ్గించుకోవటం సాధ్యమవుతుందంటున్నారు. ఇది విన్నప్పుడు నోటి శుభ్రత ప్రాధాన్యత ఏంటో తెలిసి వస్తుంది. చిగుళ్ల జబ్బు పెరియోడాంటల్ డిసీజ్ తరచూ చూసేదే. చిగుళ్ళు ఉబ్బటం, రక్తం రావటం వంటి వాటితో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి మూలం పళ్లకు గార పట్టడం, మచ్చలు ఏర్పడటం, నోటిని సరిగ్గా శుభ్రంగా ఉంచుకోకపోవటం వీటికి కారణమవుతుంది. మనం తినే ఆహార పదార్థాల ముక్కలు దంతాల మధ్యలో చిక్కుకుపోతూ ఉంటాయి. సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అక్కడ బ్యాక్టీరియా పెరిగి పొరలాగా ఏర్పడుతుంది. ఇది చిగుళ్లకు దంతాలకు గట్టిగా అతుక్కుపోతుంది. పొగ తాగటం, పాన్, గుట్కా నమలటం వల్ల దంతాల మీద పడే మచ్చలు ప్రమాదమే. వీటిల్లోనూ రకరకాల బ్యాక్టీరియా చిక్కుకొని వృద్ధి చెందుతుంది. చిగుళ్లను చికాకు పరుస్తుంది. గారలోని బ్యాక్టీరియా ఆమ్లాలను, విషతుల్యాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చిగుళ్లను దెబ్బతీసి ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయి. తొలి దశలో అంటే ఇన్ఫెక్షన్ చిగురికే పరిమితమైతే వాపు, ఎరుపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. పళ్ళు తోముకుంటున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావచ్చు. నోటి దుర్వాసన కూడా తలెత్తవచ్చు. తగు చికిత్స తీసుకోకపోతే సమస్య తీవ్రమై పెరియోడాంటైటిస్ తలెత్తుతుంది. ఇందులో ఇన్ఫెక్షన్ దంతాలకు దన్నుగా నిలిచే కణజాలానికి వ్యాప్తి చేస్తుంది. ఇది క్రమంగా దవడ ఎముకకు విస్తరించవచ్చు. చిగుళ్లకు దంతాలకు మధ్య ఖాళీలు ఏర్పడవచ్చు. దీంతో పళ్ళు పట్టు సడలి చివరికి ఊడిపోతాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్కు గుండె జబ్బుకు సంబంధం ఉన్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. మధుమేహం, అల్సర్లు, కిడ్నీ జబ్బుల వంటి వాటిని ఉధృతం చేస్తున్నట్లు బయటపడింది. దీంతో కీళ్లను వదలటం లేదు. వయసు మీద పట్టం వల్ల తలెత్తే మామూలు కీళ్ల నొప్పుల్లోనే కాదు, మన రోగనిరోధక శక్తి మన మీదే దాడి చేయటం వల్ల తలెత్తే కీళ్లవాతం సమస్యలోనూ పాలు పంచుకుంటూ ఉంది. చిగుళ్ల జబ్బు, కీళ్ల నొప్పులు రెండు వాపు ప్రక్రియతో ముడిపడినవే. వీటిల్లో శరీర రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. చిగుళ్ల జబ్బుకు కారణమయ్యే బ్యాక్టీరియాతో ప్రేరేపితమై వాపు ప్రక్రియ కీళ్ల మీద ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇవి రెండు ఒకే రకం రోగ నిరోధక ప్రతిస్పందన మార్గాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వాపును ప్రేరేపించే సైటోకైన్లు చిగుర్లనే కాకుండా కీళ్లల్లోని కణజాలాన్ని కూడా దెబ్బతీస్తాయి. కీళ్లవాతం, కీళ్ల నొప్పులు ఉధృతం కావటంలో దీర్ఘకాల చిగుళ్ల జబ్బు పాల్పంచుకుంటూ ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. కీళ్లవాతం గలవారికి చిగుళ్ల జబ్బు వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువ అని ఒక అధ్యయనం చెప్తోంది. కీళ్లవాతం లేని వారిలో 28% మందిలో చిగుళ్ల జబ్బు కనిపిస్తూ ఉండగా, కీళ్లవాతం గలవారిలో 65% మంది చిగుళ్ల జబ్బుతో బాధపడుతున్నట్లు మరొక అధ్యయనం చెప్తోంది. తీవ్ర చిగుళ్ల జబ్బు మూలంగా కీళ్లవాతం ఉధృతమవుతూ ఉంది. అంటే ఇవి రెండు పరస్పరం ప్రోత్సహించుకుంటూ ఉంటాయన్నమాట. కీళ్లవాతం కీళ్లల్లో మొదలు కావటం లేదని, శరీరంలోని ఇతర భాగాల్లో పుట్టుకొచ్చే ఆటో యాంటీబాడీలు దీనికి బీజం వేస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. నోట్లోని బ్యాక్టీరియా కూడా ఇలాంటి ఆటో యాంటీబాడీలకు కారణమవుతుందట. పి జింజివలిస్ అనే బ్యాక్టీరియాలో ఉండే పీ-ప్యాడ్ అనే ఎంజైమ్ ఒంట్లోని ప్రోటీన్లను మార్చేస్తుంది. అప్పుడు శరీరం వాటిని శత్రువుగా భావించి వాటి మీద దాడి చేయడానికి యాంటీబాడీలను సృష్టిస్తుంది. ఇవి కీళ్ల మీద ఉండే ప్రోటీన్ల మీద దాడి చేసే క్రమంలో కీళ్లను దెబ్బతీస్తాయి. కీళ్లవాతం, ఇతర రకాల కీళ్ల నొప్పులు గలవారి కీళ్లల్లోని ద్రవాల్లోనూ నోట్లోని బ్యాక్టీరియా ఉంటున్నట్లు తేలటమే దీనికి నిదర్శనం. ఇది దెబ్బతిన్న చిగురు కణజాలం నుంచి రక్తంలోకి ప్రవేశించి కీళ్లకు చేరుకుంటోందని భావిస్తున్నారు. నివారణ మార్గం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిగుళ్ల జబ్బును నివారించుకుంటే కీళ్లవాతం రాకుండా చూసుకోవచ్చని చెప్తున్నాయి అనుభవాలు. కీళ్లవాతాన్ని సృష్టించే రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఉన్నా అందరికీ జబ్బుగా మారాలనేమీ లేదు. సాధారణంగా RF 7-8 దాటితే కీళ్లవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ చిగుళ్ళు, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే కీళ్లవాతం రాకుండా చూసుకోవచ్చు. వయసుతో పాటు వచ్చే కీళ్ల నొప్పులను నివారించుకోవచ్చు. నొప్పులున్నా తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు. అందువల్ల తరచూ దంతాలను పరీక్షించుకోవాలి. కీళ్ల నొప్పులు గల వారికి ఇది మరింత ముఖ్యం. చిగుళ్ల జబ్బును త్వరగా గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్ర లేచాక రోజుకు 2 సార్లు బ్రష్తో పళ్లను తోముకోవాలి.
పళ్ళు తోముకుంటున్నప్పుడు రక్తం వస్తూ ఉంటే నిర్లక్ష్యం చేయరాదు. నొప్పి, ఉబ్బు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్, పొల్యూషన్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలా మందిలో యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రంగా ఉంది. హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ఇవాల్టి వీడియోలో యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారం, డ్రింక్స్ లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాల్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఎలా పడితే అలా తినటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, ఇవన్నీ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతూ ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో కీళ్ల నొప్పులు ముందు వరుసలో ఉంటుంది. అది కీళ్లల్లో స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది. దీంతో కీళ్లల్లో నొప్పి, వాపు కలుగుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే చాలా ప్రమాదమని నిపుణులు చెప్తున్నారు. యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా యూటీఐ లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట వస్తుంది. ఇంకా నడుము కింద, పొట్ట దిగువన, గజ్జల్లో తీవ్ర నొప్పి వస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు యూరిక్ యాసిడ్ ప్రమాదంతో ఎక్కువగా బాధపడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇక యూరిక్ యాసిడ్ను తగ్గించేందుకు చాలా మంది నానా తంటాలు పడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఇంటి చిట్కాలతో యూరిక్ యాసిడ్ తగ్గించుకోవచ్చు. ఇక వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకు యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అధిక యూరిక్ యాసిడ్ మన శరీరంలో పేరుకుపోయినప్పుడు యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడుతూ ఉంటాయి. బిర్యానీ ఆకుల్ని నీటిలో మరిగించి తాగటం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిని గణనీయంగా తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. బే ఆకుల్లో అనేక ఔషధ గుణాలు కలిగిన ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. యూరిక్ యాసిడ్ను తగ్గించడంలో బే లీఫ్ టీ కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బిర్యానీ ఆకులతో టీ చేయటానికి 1 కప్పు నీటిలో కొన్ని ఆకుల్ని, బిర్యానీ ఆకుల్ని వేసి మరిగించాలి. ఆ తర్వాత ఫిల్టర్గా చేసి తాగండి. బిర్యానీ ఆకులో విటమిన్ ఏ, B6, విటమిన్ సి ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా బిర్యానీ ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బిర్యానీ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. సైనస్ సమస్య ఉన్నవారికి బిర్యానీ ఆకులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. బిర్యానీ ఆకులతో కషాయం, టీ తాగటం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎన్నో ఔషధ గుణాలున్న ఉసిరిని చలికాలంలో తింటే కలిగే ప్రయోజనాలేంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ఉసిరి యాంటీ ఆక్సిడెంట్లకు మూలం కాబట్టి శారీరక, జీవక్రియల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. బయటి కాలుష్యం వల్ల శరీరంలో కణాల మధ్య జరిగే నష్టాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఉసిరిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు సహా పలు ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఆహారంలో భాగంగా దీన్ని ఉపయోగించడం వల్ల ఏజింగ్ లక్షణాలు రాకుండా అడ్డుకుంటుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇక అల్జీమర్స్తో పోరాడే వారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంలో, పురుషుల్లో వీర్య కణాల అభివృద్ధికి అవసరమైన పోషకాలు ఉసిరిలో ఉంటాయి. చలికాలంలో వాయు కాలుష్యంతో సఫర్ అవుతున్న వారికి ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదంటున్నారు నిపుణులు. దీంతో తయారు చేసిన ఆహారాలు, పచ్చళ్ళు, పానీయాలు కూడా మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలర్జీల నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడతాయి. అలాగే ఫంగస్, క్యాన్సర్ నిరోధకంగా కూడా ఉసిరిలోని పోషకాలు ఉపయోగపడతాయి. జీవకణాల్లో డిఎన్ఏకు రక్షణ కల్పించడంలోనూ సహాయపడుతుంది. వైటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, ట్రిప్టోఫాన్, మైథియోనైన్ వంటి పోషకాలు సమ్మేళనాలు పుష్కలంగా ఉండటం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణంగా గోంగూర అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే గోంగూర తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. గోంగూర రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B9 పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, రైబోఫ్లావిన్, కాల్షియం, ఫాస్ఫరస్, కెరోటిన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాగా వారంలో 2 సార్లైనా గోంగూర తింటే హెల్త్కి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. గోంగూర ఆకులు ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. గోంగూర తింటే క్యాన్సర్ కణాల పెరుగుదల అదుపులో ఉంటుందట. ఎముకలను స్ట్రాంగ్గా ఉంచడంలో మేలు చేస్తుంది. హై బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గోంగూర చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో తోడ్పడుతుంది.
గోంగూర ఆకుల్లో విటమిన్ సి, రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఈ ఆకుకూరలో ఉండే విటమిన్ సి శరీరం ఇన్ఫెక్షన్, వ్యాధులతో పోరాటానికి మేలు చేస్తుంది. గోంగూర తింటే క్యాన్సర్ కణాల పెరుగుదల అదుపులో ఉంటుంది. ఎముకలను స్ట్రాంగ్గా ఉంచడంలో మేలు చేస్తుంది. గోంగూర శరీరంలో మంటలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల్ని, ఆర్థరైటిస్ని, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఫైబర్ రక్త ప్రవాహంలోని చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. దీంతో షుగర్ లెవెల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గటానికి కూడా ఇది ప్రోత్సహిస్తుంది. మెరుగైన జీవక్రియను అందిస్తుంది. చలికాలంలో ఆర్థరైటిస్ను పెంచే ఆహారాలకు దూరంగా ఉంటే బెటర్. హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ఆర్థరైటిస్ చలికాలంలో చాలామందిని వేధించే సమస్య ఇది. శరీరంలో 2 ఎముకలు కలిసే ఏ భాగంలోనైనా తీవ్రమైన నొప్పి ప్రారంభం కావటాన్నే వైద్య పరిభాషలో ఆర్థరైటిస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే కీళ్ల నొప్పులు. వృద్ధుల్లో ఈ సమస్య ఏ సీజన్లో అయినా రావచ్చు. వింటర్లో మాత్రం ఏజ్తో సంబంధం లేకుండా ఎవరిలోనైనా తలెత్తే అవకాశం ఉంది. అప్పటికే కీళ్ల నొప్పులు ఎదుర్కొనే వారిలో చల్లటి వెదర్, తేమ కారణంగా మరింత అధికమవుతుంది. అలాంటప్పుడే వైద్య నిపుణులను సంప్రదించడం అవసరం. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని రకాల ఆహారాలు తినకపోవటం వల్ల కూడా కీళ్ల నొప్పి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. కీళ్ల నొప్పులకు శరీరంలో మార్పులు, వివిధ అనారోగ్యాలు కూడా కారణం కావచ్చు. 2020 పరిశోధన ప్రకారం ఎక్కువగా తీపి పదార్థాలు తీసుకోవటం, తియ్యటి పానీయాలు తాగటం కీళ్ల నొప్పులను మరింత పెంచుతుందని కనుగొన్నారు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట. ఎందుకంటే తీపి పదార్థాలు, పానీయాల్లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇందులోని సైటోకిన్ల వల్ల శరీరంలో నొప్పి లేదా మంట వంటివి పెరుగుతూ ఉంటుంది. అలాగే మధుమేహం ఉన్నవారు అధిక బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అధికంగా వేయించిన ఫుడ్స్కి దూరంగా ఉండటం మంచిది. ఎక్కువసేపు నూనెలో వేయించిన లేదా కాల్చిన ఆహార పదార్థాలను తినటం వల్ల కూడా కీళ్ల నొప్పి అధికమవుతుంది. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాలు, ముఖ్యంగా రెడ్ మీట్ వంటివి ఆర్థరైటిస్ను ప్రేరేపిస్తాయి. కాబట్టి చలికాలంలో కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఆహారాలను దూరంగా పెట్టండి. ప్యూరిన్లు కలిగిన ఆహారాలు తీసుకోకపోవటమే మంచిది. ప్యూరిన్లు అంటే కార్బన్ అండ్ నైట్రోజన్తో తయారైన సమ్మేళన సమూహం. ఇవి ముఖ్యమైన జీవ అణువులలో కనిపిస్తాయి. ఇవి అధికంగా ఉన్న ఆహారాలు తినటం వల్ల యూరిక్ యాసిడ్గా మారి కీళ్ల నొప్పులను పెంచుతుంది. కాబట్టి జంతు ఆధారిత ఆహారాలైన కాలేయం, మూత్రపిండాలు, క్యాండీలు, డిజర్ట్స్, అలాగే ఎండుద్రాక్ష, పళ్ల రసాలు, క్యాలీఫ్లవర్, పుట్టగొడుగులు వంటివి, అలాగే పన్నీర్ వంటివి పరిమితికి మించి తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిల్లో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. అలాగే వెన్న, జున్ను, మాంసం, సోడియం అధికంగా ఉండే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కీళ్ల నొప్పులను పెంచుతుంది. కాబట్టి తినకపోవటం మంచిదంటున్నారు నిపుణులు. మీకు తరచూ అలసటగా అనిపిస్తోందా? శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారా? శరీరం పాలిపోయినట్లుగా కనిపిస్తోందా? అయితే ఇది ఐరన్ లోపం అయి ఉండవచ్చు. ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలేంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. తరచూ అలసటగా అనిపించడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటం, శరీరం పాలిపోయినట్లు కనిపించడం. అయితే శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కావచ్చు. ప్రస్తుతం దీని కారణంగా ప్రపంచ జనాభాలో 30% మంది రక్తహీనతను ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది. ఇంతకీ బాడీలో ఐరన్ లోపం వల్ల కనిపించే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న చిన్న పనులకే అలసిపోవటం, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవటం, చర్మం పాలిపోవటం, తలనొప్పి, తల తిరగటం, చిన్న పనికే మైకం వచ్చి పడిపోవటం, తల దువ్వినప్పుడు జుట్టు రాలటం, నాలుకపై వాపు లేదా నొప్పి కలగటం, గోర్లు పెలుసుగా మారటం. మరి ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని తెలుసుకున్నాక ఎలా దాన్ని తగ్గించుకోవాలి? ఐరన్ లోపాన్ని ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఐరన్ లోపాల్ని వివిధ రకాల ఆహారాలు తీసుకోవటం ద్వారా అధిగమించవచ్చు. ముఖ్యంగా మటన్ లేదా చికెన్, లివర్, గుడ్లు, చేపలు, క్యాబేజీ, పాలకూర, తోటకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలు, చిక్కుళ్ళు, బీన్స్ వంటి కూరగాయలు రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవటం ద్వారా శరీరానికి అవసరమయ్యే ఐరన్ లభిస్తుంది. అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్లో తృణధాన్యాలు తీసుకోవటం, ఆరెంజ్ జ్యూస్ తాగటం వల్ల కూడా
శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఐరన్ లోపం ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అవేంటో తెలుసుకుందాం. బాడీలో ఐరన్ లోపాన్ని అధిగమించడంలో మీరు తీసుకునే పానీయాలు, ఆహారాలు కూడా ప్రభావం చూపుతాయి. వాటిని తయారు చేసే పద్ధతి సైతం ఐరన్ను గ్రహించడంపై ఎఫెక్ట్ చూపుతుంది. అయితే కొందరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కాఫీని చేర్చుకుంటారు. కానీ ఇలా చేయటం అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు. దీనివల్ల శరీరం ఐరన్ శాతాన్ని తక్కువగా గ్రహిస్తుంది. ఎందుకంటే కాఫీలో పాలిఫినోల్స్ అనే రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఆహారంలోని ఐరన్ను కొంతవరకు నిరోధించేలా చేస్తాయని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. లివర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే తినాల్సిన పదార్థాలేంటి? ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ముఖ్యమైన అవయవాలు. లివర్ దానికంటే ముఖ్యమైనది. లివర్ ఆరోగ్యంగా ఉన్నంత వరకు అనారోగ్య సమస్యలు రావు. మనం తీసుకునే ఆహారం మీద లివర్ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నువ్వుల్లో ప్రోటీన్లు, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని తింటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది లివర్ను డీటాక్స్ చేసేందుకు మంచిగా పనిచేస్తుంది. పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లైకోపిన్ లివర్ను మెరుగుపరుస్తుంది. లివర్లో ఏవైనా పోషకాల లోపం ఉంటే దీని ద్వారా తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి ఆయుర్వేద పరంగా మంచి ఔషధమని చెప్తూ ఉంటారు. దీంట్లో ఉండే ఎలిసిన్ అనే రసాయనం లివర్ను శుభ్రపరుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి లివర్ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య వైటమిన్ B12 లోపం. మాంసాహారులు, శాకాహారులు అనే తేడా లేకుండా చాలామంది B12 లోపంతో బాధపడుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ఇవాల్టి వీడియోలో B12 లోపం ఉంటే కనిపించే లక్షణాలేంటో తెలుసుకుందాం. ముందుగా B12 మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. కేంద్ర నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయటానికి, మన శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయటానికి, శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయటానికి, DNA రిపేర్కి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి, ఇలా అన్నీ సక్రమంగా పనిచేయటానికి B12 అనేది చాలా కీలకమని తెలుసుకోండి. భారతదేశంలో 47% మందిలో B12 లోపంతో బాధపడుతున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామందికి వారికి B12 లోపం ఉందని వారికే తెలియకపోవటం. ఇప్పుడు B12 లోపం ఉంటే కనిపించే లక్షణాలేంటో తెలుసుకుందాం. అనీమియా, అదే అండి రక్తహీనత, మలబద్ధకం, తిమ్మిర్లు, అలాగే కన్ఫ్యూజన్, నాలుక మంటగా అనిపించడం, అలసట, ఆకలి లేకపోవటం, సూదులు గుచ్చినట్టు ఉండటం, బరువు తగ్గటం, మానసిక కృంగుబాటు, ఇలా అనేక లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ లక్షణం ఏంటంటే ఎప్పుడూ అలసటగా ఉండటం, ఉదయం నిద్ర లేచాక కూడా హుషారుగా లేకపోవటం, ఫ్రీగా ఏ పని చేసుకోలేకపోవటం, బద్ధకంగా ఉండటం, బ్లడ్ కౌంట్ తక్కువగా ఉండి శరీరం పాలిపోవటం, నోటిపూతతో బాధపడుతూ ఉంటే B12 చెక్ చేసుకోండి. జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, చిరాకు పడటం, అసహనం, మతిమరుపు, చేతులు కాళ్లల్లో షాక్ వచ్చినట్లు ఉండటం, B12 ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే B12 లోపం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. B12 లోపం ఉన్నా లేకపోయినా ప్రతి గృహిణి B12 ఫుడ్స్ ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. రోజువారీ ఆహారంలో B12 ఫుడ్ అందుతోందా లేదా చెక్ చేసుకోవాలి. కనీసం వీక్లీ వన్స్ ఖచ్చితంగా B12 ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. B12 లోపానికి 2 కారణాలు: B12 ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం, B12 ఫుడ్ తీసుకున్నా కూడా మీ బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోకపోవటం వల్ల ఈ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. గట్ సమస్యలు ఉంటే B12 అబ్జార్బ్ అవ్వదు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళల్లో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ. B12 నాన్ వెజ్ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే శాకాహారాల్లో కూడా B12 ఉంటుంది. పాలు, పెరుగు, పన్నీర్లో కూడా B12 ఉంటుంది. అలాగే పులిసిన పదార్థాల్లో కూడా B12 ఉంటుంది. ఇక వెజిటేరియన్ ఆహార పదార్థాల్లో శనగలు, బచ్చలాకు, బీట్రూట్, క్యారెట్, ఉసిరి, అలాగే
మునగ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. మునగ ఆకులో B12 పుష్కలంగా ఉంటుంది. అలాగే మీరు B12 లోపంతో గనక బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. గోధుమ గడ్డి రసం ద్వారా B12 లోపాన్ని వేగంగా తగ్గించుకోవచ్చు. అలాగే బ్లడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామందికి నెగటివ్ థింకింగ్ అనేది ఓ పెద్ద సమస్యగా మారింది. ఇవాల్టి వీడియోలో నెగటివ్ థింకింగ్ గురించి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. కొన్ని సందర్భాలు లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు నెగటివిటీని ఫేస్ చేస్తూ ఉంటారు. నెగటివ్ ఆలోచనలతో ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు. పాజిటివ్గా ఆలోచించడం వల్ల కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. పని ఒత్తిడి, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల పాజిటివ్గా ఆలోచించటమే మానేస్తూ ఉంటారని చెప్తున్నారు నిపుణులు. ఓవర్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ మెదడు, శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. నిరంతరం ఆలోచనలు చేస్తూ ఉండటం వల్ల ఒత్తిడికి లోనై ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. నెగటివ్ ఆలోచనలు ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తాయి. అంతేకాకుండా సంబంధాలపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నెగటివ్గా ఆలోచించడం మానేయాలి. పాజిటివ్గా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలవాట్లు మార్చుకోవటం అనేది చాలా అవసరం. నిద్ర లేచిన తర్వాత మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా వ్యాయామం, మెడిటేషన్ చెయ్యాలి. ఇది మీ మూడ్ని మార్చేయటమే కాకుండా నెగటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీకు నచ్చకపోతే దాని గురించే ఆలోచిస్తూ ఆ పని చెయ్యలేనంటూ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మూడ్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. సరిగ్గా ఆలోచించటం. మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు అది కరెక్టా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 1-2 సార్లు నిదానంగా ఆలోచించి ఆ పనిని చెయ్యండి. సెల్ఫ్ టాక్కి టైం ఇవ్వండి. ఇలా ఆలోచించడం వల్ల మీ మైండ్లో నెగటివ్ థింకింగ్ ఉంటే దానిని పాజిటివ్గా మార్చుకోవచ్చు. చూసారు కదా, ఇవాల్టి వీడియోలో నెగటివ్ థింకింగ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. నెగటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ వైపు ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.